N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హమాస్ కు నెతన్యాహు వార్నింగ్. హమాస్ ను నిరాధీకరణ చేస్తామన్న స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని. మీ సొమ్ము మీ హక్కు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. ప్రజలు సరైన పత్రాలతో వచ్చి తమ సొమ్ము తీసుకోవాలని సూచించిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇక మాట్లాడుకోవడాలు లేవు, లొంగిపోవడమే మావోయిస్టులకు తేల్చి చెప్పిన అమిత్ షా. విజయ్ ర్యాలీ ఘటన ఓ కుట్ర, స్టాలిన్ సర్కార్పై ఖుష్బూ ఫైర్. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూజ్ రన్. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ప్రభాకర్. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. రైతాంగానికి కీలక సూచన. గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. లారీ టిప్పర్ డ్రైవర్లకు కూటమి సర్కార్ మొండి చేయి చూపిందంటూ ఆరోపించిన పేర్ని నాని. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు ఏమైందని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి. ఓటేసిన ప్రజల్ని నట్టిట ముంచుతున్నారంటూ సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. ఈ బంధం విడదీయ రానిది. తారల రీయూనియన్ ఫోటోలతో మెగాస్టార్. చెన్నైలో కలుసుకున్న అలనాటి తారలు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన భారత అథ్లెట్లు. ఏక్తా భయాన్ కు రజతం, ప్రవీణ్ కుమార్, సోమన్ రాణా కాంస్య పతకాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ పాక్షికంగా అంగీకరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ ను నిరాధీకరణ చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఈ లక్ష్యాన్ని మంచి మాటలతో అయినా లేదా సైనిక చర్యతో అయినా సాధించి తీరుతామని ఆదివారం స్పష్టం చేశారు. ఈ పరిణామం గాజా శాంతి చర్చల భవిష్యత్తుపై కొత్త సందేహాన్ని రేకెత్తిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో తెరపైకి వచ్చిన శాంతి ప్రణాళికలో భాగంగా యుద్ధాన్ని ముగించడం, బందీల విడుదల, గాజా పునర్నిర్మాణం వంటి కొన్ని అంశాలకు హమాస్ శుక్రవారం రాత్రి అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో నెతన్యాహు విడుదల చేసిన ఒక వీడియో సందేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం దౌత్యపరంగా లేదా మా సైనిక మార్గంలో హమాస్ ను నిరాధీకరణ చేస్తాం, గాజాను నిస్సైనీకరణ చేసి తీరుతాం. ఇది సులభంగా జరగవచ్చు లేదా కఠినంగానైనా మేం చేసి చూపిస్తామని నెతన్యాహు హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుండి పూర్తిగా వైదొలిగే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద 1.82 లక్షల కోట్ల విలువైన ఆర్థిక వనరులు, ఎటువంటి
క్లెయిమ్ చేయబడకుండా నిలిచిపోయాయని, ఆయా సంస్థలు వాటిని అర్హులకు చేరేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. గుజరాత్ గాంధీనగర్ లో 3 నెలల పాటు జరగనున్న మీ సొమ్ము మీ హక్కు అనే కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అవగాహన, ప్రచారం, కార్యాచరణ అనే 3 అంశాలపై దృష్టి సాధించాలని కోరారు. సదరు నిధులకు సంబంధించిన క్లెయిమ్లు పరిష్కరించబడని కారణంగా అవి సరైన లబ్ధిదారులకు చేరకుండా ఉన్నాయని ఆమె తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, షేర్లు మొదలైన రూపాల్లో ఈ నిధులు బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన పత్రాలతో వచ్చి తమ సొమ్మును తిరిగి పొందాలని ఆమె సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కేవలం సంరక్షకుడి పాత్ర పోషిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఎవరు క్లెయిమ్ చేయని నగదు దీర్ఘకాలంలో ఒక సంస్థ నుండి మరొక సంస్థకు బదిలీ అవుతూ ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. I would think every one of you who are in this audience, if you can become the ambassadors to propagate to some people who you know, hey, I attended this program, आपके यहाँ कहीं कुछ पेपर पड़ा हुआ है क्या, देख लो, आपके परदादा दादा ने कुछ छोड़ कर गए, कागज निकालो और रजिस्टर करो पोर्टल। ये जानकारी अगर आप विस्तृत रूप में स्प्रेड करेंगे, हम जैसे बहुत सारे लोग, आप जैसे बहुत सारे लोग, इन जैसे बहुत सारे लोग को उससे बहुत लाभ मिलने का संभावना है। सो मैं आपसे, आप सबसे विनम्र पूर्वक ये आश्वासन और ये एक्सपेक्टेशन रख रही कि आप जरा इसका, आपके इर्द गिर्द जो रहते हैं उनसे ये बात जरूर बताइए कि ऐसे प्राप्त कर सकते हैं जो आपके हक है। सो दैट इज अबाउट अवेयरनेस. व्हाट इज द अदर ए? మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆయుధాలు వీడి లొంగిపోవడం లేదా భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లను ఎదుర్కోవడం మినహా వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పర్యటనలో ఉన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుండి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు 2026 మార్చి 31వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు బస్తర్ వచ్చిన అమిత్ షా జగదల్పూర్ లో జరిగిన ఒక సభలో మాట్లాడారు. ఇటీవల మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటూ కరపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అత్యుత్తమ పునరావాస విధానంలో అమల్లో ఉంది. గత 10 ఏళ్లలో ఛత్తీస్గఢ్ అభివృద్ధి కోసం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. చర్చల్లో మాట్లాడుకోవాల్సింది ఇంకేం మిగిలింది అని అమిత్ షా ప్రశ్నించారు. దారి తప్పిన మావోయిస్టులను తిరిగి జనజీవన స్రవంతిలోకి రప్పించేందుకు గ్రామస్తులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. दशहरा महोत्सव के इस शुभ अवसर पर स्वदेशी मेला लगाया है, तब मैं सभी आदिवासी भाइयों बहनों को कहना चाहता हूं, आपके युवाओं को, आपके गांव के युवाओं को हथियार डालने के लिए समझाइए, वो हथियार डाल दे, मेन स्ट्रीम में आए और बस्तर के विकास के अंदर सहभागी बने। और कुछ लोग वार्ता की बात करते हैं। मैं फिर से एक बार स्पष्ट कर देता हूं, हमारी दोनों सरकारें, छत्तीसगढ़ सरकार और केंद्र सरकार, बस्तर और समस्त नक्सल क्षेत्र के विकास को समर्पित। किस चीज की वार्ता करनी? ल्यूक्रेटिव, बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है। आइए हथियार डाल दीजिए, हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजें, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे। 31/3/2026 ये तिथि तय है नक्सलवाद को इस देश की भूमि पर से विदाई देने के लिए। तो अंत में फिर से एक बार बस्तर के
తమిళనాడులో ఇటీవల తీవ్ర విషాదం నింపిన కరూర్ తొక్కిసలాట ఘటన రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనపై నటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణ చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని పక్కా ప్రణాళికతో కావాలని సృష్టించిన ఘటనగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఖుష్బూ విమర్శించారు. విజయ్ ర్యాలీకి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన స్థలం కేటాయించలేదని, దీనివల్ల ఇంత పెద్ద విషాదం జరిగిందని ఆమె ఆరోపించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటి వరకు మౌనంగా ఉండడం దారుణమని, ఆయన వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో శాంతియుతంగా తన ఉన్న జనంపై పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. It's not the BJP who thinks like that. I think the entire crowd, the people of Tamil Nadu, it's very clear as to it was a complete negligence and probably created calamity what has happened in Karur, because they knew, DMK knew the kind of crowd Vijay is going to garner. So why was a small place given to Vijay to conduct the meeting? Secondly, why there was a police lathi charge? Why was that an empty ambulance going through that way, creating a ruckus? Why were the people there unnecessarily trying to push the people around? There are a lot of videos which have emerged, which you and I get to see on the social media. And the people are very clear that this is not which has a natural calamity. This is something which was created or probably planned. And this is not BJP's accusing. It's the voice of the people of Tamil Nadu who think like that. And I think the right person to answer as to why this tragedy happened is the Chief Minister of Tamil Nadu, Mr. M.K. Stalin, who's gone on a mute mode with the remote control in somebody else's hand, because he is absolutely unanswerable. He is not at all bothered about the people of Tamil Nadu. As to 41 people have lost their lives. You need to answer as to why this happened, and every question which comes with why, very unfortunately the Chief Minister of my state, Mr. M.K. Stalin, goes into a silent mood. He has a very temporary deafness, he has a temporary blindness, and he has a very selective amnesia about it. So I think somebody needs to take control of the remote control, switch off that mute mode and ask Mr. Stalin to speak, which he refuses to do so. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూస్ రన్ జరిగింది. ఈ రన్ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇది అతిపెద్ద ముప్పు అని, ఇది వారి ప్రతిభను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు. ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రన్ లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డీన్ డాక్టర్ కె మనోహర్, సిఇఓ అపర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రన్ లో 400 మందికి పైగా వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి, వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈరోజు యొక్క రన్ కార్యక్రమం తీసుకుంటున్నారు. పెద్దలు మనోహర్ గారు, పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు, అదేవిధంగా అపర్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై, కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికిరాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడ మాదక ద్రవ్యం ఉన్నా, నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నషాముక్తి భారత్ అన్నారో, తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు.
ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు. స్నేహితులు ఒత్తిడిపోయినో మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం, దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేజేతులారా చెడగొట్టుకున్నట్టయితే. కాబట్టి ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ లో అగ్రభాగాన నిలబడి ఇటువంటి సోషల్ కాజెస్, సామాజికమైనటువంటి రుగ్మతల పట్ల కూడా సమాజంలో మా పాత్ర ఉంది అని అపోలో హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని, అలాగే రాష్ట్ర అభివృద్ధికి మరింతగా తోడ్పాటును అందించేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధాన పంటలతో పాటు అంతర్ పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంతో కోపమని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్ జర్నీ పేరుతో ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తుంది, బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబుల్ని గుల్ల చేస్తున్నారని కవిత తన పోస్టులో తీవ్రంగా విమర్శించారు. ఇటీవల బస్ పాస్ల ధరలు పెంచి చిరుద్యోగులు, విద్యార్థులపై పెను భారం మోపిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా బస్ ఛార్జీలను అమాంతం పెంచడం దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయని కవిత ఆవేదన చెందారు. ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, వారికి నేడు పండుగ కాదు దండగ రోజుగా గుర్తుండేలా చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి, నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైన సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహన మిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు సీఎంగా వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనాన్ని సిగ్గు లేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి. మేము జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి, సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని, అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు. నువ్వు 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు. నేనే తమ్ముళ్ళు
నేనే మొదలెట్టి స్పీచ్ చెప్తున్నాడు ఇందాక ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఇక ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట. రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో. అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో. ఏమని? సొంత ఆటో ఉన్నటువంటి, సొంతంగా ఆటోని నడుపుకుంటూ, అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ళు 5 బదులు 50,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకి వేస్తాను. నేను ఇచ్చే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు. కాకపోతే ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణ తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి మాత్రం ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణ రైతులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపని విమర్శించారు. ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని, జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు దొందే అని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది. కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్ట్ లో దాదాపు 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జ్ ను చూసిపోయారు. వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు. నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం, ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 15 రోజుల్లోగా మళ్ళీ హైదరాబాద్ లో మీటింగ్ పెడతా, 15 రోజుల్లో రివ్యూ చేస్తా, మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు. 15 రోజులు కాదు కదా, నెల రోజులైనా మళ్ళా రివ్యూ చేసింది లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మర్రి చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు, రైతులకు పైసా సాయం చేసింది లేదు. ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లపల్లి పంచాయతీలో నిర్వహించిన కాఫీ విత్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రాక కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి దగ్గర తమ ఆవేదన చెందారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ స్థానిక మంత్రి సవితమ్మకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులన్నా వ్యవసాయం అన్నా గౌరవం లేదని విమర్శించారు. వాళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. పోరాటం చేస్తాము. స్థానికంగా ఒక మంత్రి ఉన్నారు మనకి ఇక్కడ, సవితమ్మ.
రొద్ద మండలంలో ఉల్లి రైతులందరూ కూడా ఎవరైతే పండినారో వాళ్ళంతా కూడా ఉల్లిని తీసుకొని పోయి ఆడ ఈడ విసురుతున్నారు. కనీసం కూలీ కూడా గిట్టుబాటు లేదు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. స్థానికంగా మంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారు సవితమ్మ? కనీసం మద్దతు ధర ప్రకటించాలని మీరు పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా ప్రజల్ని నేను కాపాడుకోనాలి, ఇంత నమ్మకంతో ఓటేసి ఎప్పుడు సవితమ్మ చెప్తా ఉంటుంది ఎంత నమ్మకంతో ఇంత మెజారిటీ ఓటు వేసినారని. మెజారిటీ ఓటు అంటే అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకోనాలి సవితమ్మ. ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం చేయాలి. వెంటనే నువ్వు కూడా పోయి సవితమ్మ సీఎం గారి పైన ప్రెషర్ పెట్టి రైతులకి ఇన్సూరెన్స్ అయితేమి, సబ్సిడీ అయితేమి, ఎందుకంటే కర్నూలులో కూడా ఉల్లి రైతుల్ని మనం చూసాం, నంద్యాలలో చూసాము, అక్కడ అతివృష్టి అయితే ఇక్కడ అనావృష్టి ఉంది. దయచేసి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఉల్లి ఏదైతే మాట ఇచ్చినారో ఉల్లి రైతులకు కొనుగోలు చేస్తామని వెంటనే దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయాలి. లేదంటే ఎవరైతే రైతుకి అన్యాయం చేసినారో వాళ్ళు ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయినారు. మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేస్తామని మీరు ఎప్పుడు చేసినారో అప్పుడే మీ కూటమి వాళ్ళు మీకే సమాధి కట్టుకున్నారు. మిగతా మీ రైతులు కూడా పట్టించుకోకపోతే, నిజంగా రైతులు ఆడోళ్ళు మీరు పట్టించుకోకపోతే మీకు అతిగతి ఉండదు రాబోయే రోజుల్లో మీ పార్టీకి హెచ్చరిస్తుంది. నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. 80ల నాటి తారల ఈ రీయూనియన్ ఫోటోలను పంచుకుంటూ మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని ఆయన తెలిపారు. తమ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం విడదీయరానిదని తెలిపారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. చెన్నైలో వరదల కారణంగా గత ఏడాది వాయిదా పడింది. తాజాగా ఈ నెల 4న దక్షిణాది ఉత్తరాది నటులు మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోల్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా పంచుకుంటూ ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుందని చిరంజీవి తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్, సేతుపతి, నరేష్, సుప్రియ, నదియా, రాధా, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన్తో పాటుగా మరికొందరు అగ్రతారులు పాల్గొన్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో శనివారం భారత అథ్లెట్లు ఏక్తా భయాన్ రజతం, ప్రవీణ్ కుమార్, సోమన్ రాణా కాంస్య పతకాలు సాధించారు. మహిళల F15 క్లబ్ త్రోలో 19.80 మీటర్ల దూరంతో ఏక్తా రజత పతకం దక్కించుకుంది. పురుషుల హై జంప్ T64 లో ప్రవీణ్ 2 మీటర్ల దూరంతో కాంస్య పతకంతో సర్ది పెట్టుకున్నాడు. పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో సోమన్ 14.69తో కాంస్యం గెలుపొందాడు. ఇప్పటికీ భారత్ 6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 18 పతకాలతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఆదివారం పోటీలకు చివరి రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హమాస్ కు నెతన్యాహు వార్నింగ్. హమాస్ ను నిరాధీకరణ చేస్తామన్న స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని. మీ సొమ్ము మీ హక్కు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. ప్రజలు సరైన పత్రాలతో వచ్చి తమ సొమ్ము తీసుకోవాలని సూచించిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఇక మాట్లాడుకోవడాలు లేవు, లొంగిపోవడమే మావోయిస్టులకు తేల్చి చెప్పిన అమిత్ షా. విజయ్ ర్యాలీ ఘటన ఓ కుట్ర, స్టాలిన్ సర్కార్పై ఖుష్బూ ఫైర్. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో స్టాప్ సబ్స్టెన్స్ అబ్యూజ్ రన్. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ప్రభాకర్. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. రైతాంగానికి కీలక సూచన.
గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు. లారీ టిప్పర్ డ్రైవర్లకు కూటమి సర్కార్ మొండి చేయి చూపిందంటూ ఆరోపించిన పేర్ని నాని. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు ఏమైందని సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి. ఓటేసిన ప్రజల్ని నట్టిట ముంచుతున్నారంటూ సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. ఈ బంధం విడదీయ రానిది. తారల రీయూనియన్ ఫోటోలతో మెగాస్టార్ చెన్నైలో కలుసుకున్న అలనాటి తారలు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన భారత అథ్లెట్లు. ఏక్తా భయాన్ కు రజతం, ప్రవీణ్ కుమార్, సోమన్ రాణా కాంస్య పతకాలు. ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.